హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఈ జూన్ మాసంలో 14వ తేదీ శుక్రవారం నాడు మీ యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. కుటుంబ పరంగా, విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా తులారాశి వారి జాతకులకు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందబోతున్నారు, అలాగే ఈ రోజున ఖచ్చితంగా ఇది జరగబోతుంది, ఇలా జరగబోతుంది అంటూ జ్యోతిష పండితులు చెప్తున్నారు. మీరు ఇలా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి, లేదంటే ఎన్నో రకాల ఇబ్బందులు మిమ్మల్ని కబళించి వేస్తాయి. కావున తస్మాత్ జాగ్రత్త. తులారాశి వారి జాతకులు జూన్ మాసంలో 14వ తేదీ శుక్రవారం నాడు మీ యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి, అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వారు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి వారి జాతకులకు జూన్ మాసంలో 14వ తేదీ శుక్రవారం నాడు వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రోజున మీరు రుణగ్రహీతల నుండి మీ యొక్క బకాయి డబ్బును తిరిగి పొందగలుగుతారు. ఆస్తికి సంబంధించి చట్టపరమైన విషయాల్లో ఈ రోజున తులారాశి వారి జాతకులు అదృష్టవంతులు కాబోతున్నారు. మీరు కార్యాలయంలో మీ కింద ఉద్యోగులను బాగా ఉపయోగించుకుంటారు. పని పట్ల మీకు సంతృప్తి కలుగుతుంది. పై అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు. కింద ఉద్యోగస్తులను చాలా తెలివిగా మీరు పని చేయించుకోగలుగుతారు అంటూ ఈ రోజున తగిన గుర్తింపు అయితే లభిస్తుంది. వ్యాపారస్తుల పట్ల కస్టమర్లు చాలా సంతృప్తి చెందుతారు. మీ లోపాలు అధిగమించడానికి ఈ రోజున మీరు ఆత్మ పరిశీలన చేసుకునే సమయంగా చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు మీ సన్నిహితుల నుంచి ఖచ్చితంగా అభిప్రాయాలను పొందుతారు. వైద్య, న్యాయ రంగానికి సంబంధించిన వారికి ఈ రోజున కాస్త అనుకూలంగానే ఉంటుంది. మీ దినచర్యను ఎల్లప్పుడూ కూడా సమతుల్యంగా ఉంచుకోండి. అలాగే ఈ రోజున స్వల్ప దూర మతపరమైన యాత్రకు సంబంధించిన సరైన నిర్ణయం తీసుకోబోతున్నారు. మీ కుటుంబంలోని పెద్దల పట్ల శ్రద్ధ వహించండి. మీరు మీ పిల్లల గురించి ఈ రోజున చాలా ఆందోళన చెందుతారు. విదేశాల్లో ఉంటున్న కుటుంబ సభ్యులకు సంబంధించి కాస్త ఒత్తిడి అయితే ఉండవచ్చును. విదేశాలకు వెళ్లేందుకు ఈ రోజున ఏ ప్రయత్నాలు చేయకండి, తొందర పడకండి. మీ శత్రువులు మీకు ఈ రోజున వ్యతిరేకంగా కుట్ర చేయడానికి ఎన్నో రకాలైనటువంటి ఎత్తులు వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కావున మీ జాగ్రత్తల్లో మీరు తప్పక ఉండాలి. అలాగే విద్యార్థులు చదువులో చాలా చురుకుగా ఉండాలి. మీరు పోటీ పరీక్షల్లో ఆశించిన ఫలితాలు పొందడంలో ఈ రోజున కాస్త ఇబ్బందులు తలెత్తవచ్చు. ఏకాగ్రతను అస్సలు సడలనివ్వకండి. అదే విధంగా వేరే అలవాట్లకు, దురలవాట్లకు కావచ్చు, వేరే వ్యాపకాలకు కావచ్చు, ఈ రోజున అస్సలు వాటిని ముట్టవద్దు. వేరే అలవాట్ల జోలికి అస్సలు వెళ్లొద్దు. అప్పుడే మీకు ఉన్నత ఫలితాలు పొందుతారు. అలాగే వేడి, కాలుష్యం ఈ రోజున కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఉన్నత అధికారులు మీ నుంచి ఎక్కువ వర్క్ అవుట్పుట్ ను ఆశిస్తారు. ఇది మీకు కాస్త సమ్మతిని కలిగించొచ్చు. భవిష్యత్తు బాగుంటుంది. కుటుంబ పరంగా హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజున తులారాశి వారి జాతకులకు మీకు మీ యొక్క కుటుంబ సర్కిల్లో కాస్త అంతరాయాలు కనుగొంటారు. ఇది మిమ్మల్ని కాస్త అసౌకర్యానికి గురి చేస్తుంది. ఇంటికి దూరంగా ఎక్కువ సమయం గడపడం ద్వారా ఓదార్పుని పొందేలా మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి. అలాగే రెండవ ఇంటిని పాలించే
శని భగవానుడు 3వ ఇంటిలో ఉంటాడు. మీ తోబుట్టువులకు సహాయం చేయడానికి ఈ రోజున మిమ్మల్ని మీరు ప్రేరేపించుకుంటారు. వారికి మీ ఆర్థిక సాయం అవసరమవుతుంది. మీరు వారితో మీ బంధాన్ని పటిష్టం చేస్తూ తిరుగులేని మద్దతును తక్షణమే అందిస్తారు. 4వ ఇంట్లో రాహు వల్ల కుటుంబ విషయాల్లో జాగ్రత్తతో పాటుగా మీ తల్లి ఆరోగ్యం కూడా ఈ రోజున కాస్త చిన్న భిన్నం అయ్యే అవకాశం ఉంది, దెబ్బతింటుంది. కావున వారి శ్రేయస్సు పట్ల ఈ రోజున తులారాశి వారి జాతకులు శ్రద్ధ వహించడం చాలా చాలా ముఖ్యము. అలాగే 4వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి, సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడితో పాటుగా ఈ రోజున 6వ ఇంట్లో సంచారం ఉంటుంది. చట్టపరమైన విషయాల్లో సవాళ్లతో పోరాడి ఖర్చులు భరించిన తరువాత మీకు చివరికి విజయం సాధించగలుగుతారు. ఏదైనా కొత్త ఆస్తి సంబంధిత నిర్ణయాల కోసం కుటుంబ సభ్యుల సమ్మతిని కోరే ముందు కాస్త చిక్కులను కూడా ఆలోచించండి. ఖచ్చితంగా ఈ రోజున మీకు పొరుగు వారితో గొడవ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తగాదాల విషయంలో జాగ్రత్త. కోపం, ఆవేశాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తులారాశి వారి జాతకులు ఈ రోజున కాస్త పొరుగు వారితో లేదా నూతనంగా పరిచయమైన వారితో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాయకత్వ లక్షణాలు కలిగిన తులారాశి వారి జాతకులు ఈ రోజున మీ యొక్క మాటకు తగిన గుర్తింపు రాకపోవడంతో కాస్త మానసిక అశాంతికి లోనవుతారు. మీరు గొడవలు అస్సలు పెట్టుకోవద్దు. భవిష్యత్తులో ఇది చాలా వరకు కూడాను ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తుంది. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, మీ కింద ఉద్యోగస్తులు కావచ్చు, ఎవ్వరితో అయినా ఈ రోజున గొడవ పడే పరిస్థితులు మీకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కావున ఈ రోజు మాట విషయంలో జాగ్రత్త, చేత విషయంలో జాగ్రత్త. గుర్తింపు కోసం కాకుండా నీతి నిజాయితీగా పనిచేయండి. మిమ్మల్ని ఎవరో గుర్తించాలి అంటూ మీరు చేసే పని వారు గుర్తించకపోవడం ద్వారా, మీరు కష్టం ఎక్కువ చేయడం ద్వారా పై అధికారులతో కూడా కాస్త మాట పట్టింపులకు వెళ్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ విషయాల్లో ఖచ్చితంగా తులారాశి వారి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది అనవసరమైనటువంటి సమస్యలను కలగచేస్తుంది. అలాగే ఆస్తి వివాదాలు కూడా ఈ రోజున జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో ప్రేమ బంధాలు బలపడతాయి. మీ వ్యక్తుల మధ్య సంబంధాలు కూడా వృద్ధి చెందుతాయి. మీ కెరియర్ కు సంబంధించి తులారాశి వారి జాతకులు ఆకస్మిక మార్పులు కనిపిస్తున్నాయి. అలాగే వృత్తి జీవితంలోని వివిధ అంశాల గురించి మిమ్మల్ని కలవరపరిచే అవకాశం ఉంది. అలాగే కేతువు మీరు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రావడం లేదు అనే భావన ఈ రోజు కలగచేయడం రీత్యా మీకు మానసిక అశాంతి కాస్త చెలరేగుతోంది. మానసిక స్థైర్యంతో ఉండండి. ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి, వాటిని అధిగమించాలి. దైవ బలం తోడుగా ఉంటుంది. మీకు ఎల్లప్పుడూ కూడాను ఏ పని మొదలు పెట్టినా భగవంతుణ్ణి అర్థించండి, భగవంతుణ్ణి ప్రార్థించండి. ఆ తర్వాతే పనులను మొదలు పెట్టండి. తులారాశి వారి జాతకులకు ఈ రోజున కాస్త మీకు అసమ్మతిగా అనిపించొచ్చు, మానసిక అశాంతి చెలరేగొచ్చు. కానీ ధైర్యాన్ని కోల్పోవద్దు, ధైర్యాన్ని సడలనివ్వకండి. మీ యొక్క ప్రయత్నాలు మీరు చెయ్యండి. మీ శాంతికి భంగం కలిగించడానికి ప్రత్యర్థులు గొడవల రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వివాదాలను నివారించడం చాలా చాలా ముఖ్యము ఈ రోజున తులారాశి వారి జాతకులకు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మొత్తం మీద జూన్ మాసంలో 14వ తేదీ శుక్రవారం నాడు తులారాశి వారి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ విషయాలకు వీరు దూరంగా ఉండాలో, ఏ జాగ్రత్తలు పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.